అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ, అలానే శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్లేలిస్ట్. అట్లానే గ్రామర్‌కి సంబంధించి కూడా అన్నీ కూడా డిస్కస్ చేయడం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ కావచ్చు. అండ్ మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లెటర్ రైటింగ్ కావచ్చు. అవన్నీ కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. ప్రతీది కూడా లెటర్ రైటింగ్, డైరీ రైటింగ్, ఈమెయిల్ రైటింగ్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా మీరు చాలా తక్కువ సమయంలో 6 నిమిషాలు, 5 నిమిషాలు అంతకు మించి ఏమి ఎక్కువ ఏమి ఉండవు. గంటలోనే టోటల్ సిలబస్‌ని కంప్లీట్ చేసే విధంగా ఉంటాయి. ఇక్కడ టాపిక్ ఎలా ఇస్తారు? యూ హావ్ బీన్ చోసెన్ టు లీడ్ యువర్ కాలేజ్ క్విజ్ టీమ్. కాలేజ్ క్విజ్ టీమ్ ఉంది. దాన్ని లీడ్ చేయడానికి మిమ్మల్ని ఏం చేశారంటే ఎన్నుకున్నారు. ఆ రోజున మీరు నైట్ కూర్చొని డైరీ రాయాలి. జనరల్‌గా నిద్రపోయే ముందు డైరీ రాయడం అనేది ఉంటుంది కాబట్టి రాయాల్సి ఉంటుంది. ఎలా రాస్తాం? జనరల్‌గా ఒక టైటిల్ పెడతాం. లీడింగ్ ద కాలేజ్ క్విజ్ టీమ్. మనం ఒక డేట్‌ని చూజ్ చేసుకుంటాం. ఆ డేట్‌ని యాక్చువల్‌గా ఏందంటే ముందు ఫస్ట్ వచ్చేసి మనం ఒక డేట్ అనుకుంటాం. ఆ డేట్ ఏదైతే ఉందో రెగ్యులర్‌గా మనం రాసే డేట్ ఉంటుంది గదా! అది రాస్తాం. రాసేసి డే ఆఫ్ ది వీక్ ఏదైతే ఉందో అది మనం రాస్తాం. ఆ తర్వాత టైము జనరల్‌గా 9 పీఎం అట్లా ఉంటుంది. రాసేటటువంటి టైం నిద్రపోయేటప్పుడు రాస్తాం కాబట్టి. ఈ విధంగా మనం స్టార్టింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది డైరీ రైటింగ్‌లో. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ డియర్ డైరీ అని ఇక్కడైతే రాయడం మొదలుపెడతాం. డియర్ డైరీ, ఏవైతే విషయాలు ఏంటది మన కాలేజ్ విజిటింగ్‌ని లీడ్ చేయమని అడిగారు. దానికి సంబంధించి మనం అయితే రాయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి ఒక విషయం ఏందంటే కనీసం ఒక 200 పదాలు, 250 పదాల్లో మనం రాయాల్సి ఉంటుంది. అందుకని ముందుగానే మనం ఏం చేస్తామంటే ఒక టెంప్లేట్‌ని మనం రెడీ చేసుకుంటాం. ఒక టెంప్లేట్‌ని ఈ విధంగా రెడీ చేసుకుంటాం. అంటే సింపుల్‌గా మనం ఏందంటే ఏది ఇచ్చినా గాని బాధ ఉందనుకోండి సాడ్ అంటాం. సంతోషం అనుకోని గ్లాడ్ అంటాం. ఐ యామ్ వెరీ గ్లాడ్ టుడే. ఈ విధంగా ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద సిట్యుయేషన్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ డే. ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ మై డైలీ రొటీన్. ఇట్లా ఏందంటే సింపుల్‌గా సాడ్ అయితే సాడ్ రాస్తాం. గ్లాడ్ అయితే గ్లాడ్ రాస్తాం. టాపిక్ రిలేటెడ్ ఇప్పుడేంది క్విజ్ టీమ్‌కి మీరు లీడరు. దానికి సంబంధించింది ఇక్కడ ఫిల్ చేసుకుంటాం. చివర మామూలే మళ్ళీ. ఏదైతే ఈ మోసలోకి మనం ఆ టాపిక్ ఎట్లా దీనివల్ల కనీసం ఒక చూడ్డానికి ఒక దరిదాపులో ఒక 80 పదాల దాకా వచ్చేస్తాయి. లేదా అటు ఇటుగా ఏందంటే హాఫ్ ఆఫ్ ది పేజ్ మనం కవర్ చేసేస్తాం ఈజీగా దీంతోనే. హాఫ్ ఏంది ఎక్కువే అవుతుంది. కాబట్టి ఇట్లా ఒక టెంప్లేట్‌ని ఫాలో అవ్వడం అనేది బెటర్. అండ్ మీకు కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసేసుకున్నారనుకోండి ఫోన్‌లో. అండ్ దాని నుంచి మీరు నోట్స్ రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇది రాయడానికి. ఇప్పుడు టాపిక్ రిలేటెడ్ ఏదైతే బాడీ ఆఫ్ ది డైరీ ఉందో ఏదైతే ఉందో అది మనం చూద్దాం. డైరీలో రాసా. ఇదేందంటే మొత్తం ఇట్లానే రాయాలని గాదు. ఒక ఆలోచన ఇవ్వడానికనమాట. ఐ హావ్ సమ్ గ్రేట్ న్యూస్ టు షేర్. మంచి విషయం ఉంది మీతో షేర్ చేసుకోవడం. ఎవరితో? డైరీతో. ఎందుకంటే డైరీకి హావభావాలుండవు, ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు, లేకపోతే ఫీలింగ్స్ ఉండవు, జెలసీ ఉండదు. ఏముండదు. మై టీచర్ అనౌన్స్డ్ థట్ ఐ హావ్ బీన్ చోసెన్ యాస్ లీడర్ ఆఫ్ అవర్ క్విజ్ టీమ్. కాలేజ్‌కి సంబంధించిన క్విజ్ టీమ్‌కి లీడర్‌గా మీరు ఎన్నికయ్యారు. ఎవరు అనేది చివరిలో మీరు సొంతం గుడ్ నైట్ అనేసి మీ పేరు రాస్తారు కాబట్టి అక్కడ మనకు అర్థమైపోతుంది. ఐ వాస్ సో సర్ప్రైజ్డ్ వెన్ ఐ హర్డ్ మై నేమ్. నా పేరు వినంగానే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఐ లవ్ రీడింగ్ అండ్ లెర్నింగ్ న్యూ ఫ్యాక్ట్స్. నేను నిజానికి కొత్తవి చదవాలనుకుంటాను, నేర్చుకోవాలనుకుంటాను. బట్ బీయింగ్ ద లీడర్ ఈజ్ ఎ బిగ్ జాబ్. కానీ ఒక టీమ్‌ని లీడ్ చేయాలి అంటే అది చాలా పెద్ద విషయం. వి హావ్ ఎ బిగ్ కాంపిటీషన్ నెక్స్ట్ మంత్ అగైన్స్ట్ అదర్ కాలేజెస్. మిగతా కాలేజీలతో పెద్ద ఆహ్, పోటీయే ఉంది. ఐ ఫెల్ట్ బిట్ నర్వస్ ఎట్ ఫస్ట్ బికాజ్ ఐ హావ్ టు హెల్ప్ మై టీమ్‌మేట్స్ స్టడీ అండ్ మేక్ ష్యూర్ వి ఆల్ వర్క్ టుగెదర్. నేను చదవడమే కాకుండా మా టీమ్ అందరి చేత చదివించాల. వాళ్ళని కూడా రెడీ చేయాల ముందు. హౌఎవర్ మై ఫ్రెండ్స్ టోల్డ్ మీ దే ఆర్ హ్యాపీ ఐ యామ్ ద కెప్టెన్. అయితే మిగతా వాళ్ళు అబ్బా! నువ్వు కెప్టెన్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉందనేసి చెప్పేసారు. వి హాడ్ అవర్ ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ డ్యూరింగ్ ద లంచ్ బ్రేక్ టుడే. లంచ్ బ్రేక్‌లో కూడా ఒక ప్రాక్టీస్ సెషన్ అనేది మేము ఏర్పాటు చేసుకున్నాం. ఐ హావ్ స్టార్టెడ్ మేకింగ్ ఎ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ లైక్ హిస్టరీ, సైన్స్, స్పోర్ట్స్ ఫర్ అస్ టు కవర్.
కాబట్టి ఒక లిస్ట్ ఆఫ్ టాపిక్స్‌ని వీళ్ళు చేసుకొని అదేంటంటే హిస్టరీ, చరిత్ర, సైన్స్, స్పోర్ట్స్ ఇలాంటియన్నీ కవర్ చేయాలి కాబట్టి వాటి లిస్ట్ అనేది వీళ్ళు పెట్టుకున్నారు. ఐ రియల్లీ వాంట్ టు విన్ ద ట్రోఫీ ఫర్ అవర్ కాలేజ్. మా కాలేజ్‌కి ఎట్లాగైనా ఒక ట్రోఫీ తేవాలనుకున్నా. ఐ యామ్ గోయింగ్ టు వర్క్ వెరీ హార్డ్. చాలా కష్టపడి పని చేద్దాం అనుకున్నా. అనేసి ఇక్కడ ఏందంటే చివరిలో గుడ్ నైట్. గుడ్ నైట్ అని పెడతాం. ఇక్కడ మన సైన్ ఏదైతే ఉందో అది మనం చేయడం అయితే జరుగుతుంది. మన పేరు రాసేస్తాం. ఈ విధంగా మనమైతే డైరీ ఎంట్రీ అనేది ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏందంటే మధ్యలో ఏదైతే టాపిక్ ఉందో రిలేటెడ్ ఇచ్చిన టాపిక్‌ని రాసుకుంటా, ఇక్కడ ఏదైతే ఉందో ఈ టెంప్లేట్ గాని వెళ్తే పెద్దగా ఆలోచన ఉండదు. టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్ హాల్‌లో. కాబట్టి ఈ విధంగా మనం అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. టోటల్ ఇలానే ప్రతీది కూడా లెటర్ రైటింగ్ కావచ్చు, ఈమెయిల్ రైటింగ్ కావచ్చు, లెసన్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు అండ్ యానోటేషన్స్ ముఖ్యంగా యానోటేషన్స్ అయన్నీ కూడా చక్కగా మీకు ప్రతీది కూడా ఈ ప్లే లిస్ట్‌లో పొందుపరచబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. సింపుల్‌గా మీరు లింక్ అని గనక అడిగినట్లయితే మీకు ఈజీగా లింకు ఇయన్నీ ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడేమో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఈ విధంగా. అండ్ ఏదైతే టాపిక్ ఉందో మన హెడ్డింగ్ వీడియో హెడ్డింగ్ టైటిల్ ఉందో దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. లేదా సింపుల్‌గా లింక్ అని అడిగితే కామెంట్ సెక్షన్‌లో మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.